5 రకాల బత్తాయి తోటలు సాగు చేస్తున్న ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో మనమున్నాం. మొత్తము రంగాపూర్ అంట్లు, అదేవిధంగా జంబేరి అంట్లు, న్యూ సెల్లారు, దీంతో పాటుగా బ్రెజిలియన్ ఆరెంజ్, అదేవిధంగా మాల్టా, మొత్తం 5 రకాల బత్తాయి రైతు సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు 35-40 సంవత్సరాల అనుభవం బత్తాయి తోటల సాగులో వారికి ఉంది. వారితో మాట్లాడదాం. ఈ 5 రకాల్లో ఏ రకం ఏ విధమైన దిగుబడి తీసుకోగలుగుతున్నారు, వారికి సాగు చేస్తున్న క్రమంలో ఎలాంటి అనుభవాలు వచ్చాయనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బత్తాయి సాగు దండగా అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంత విసికి వేసారిపోయారు ఇన్ని సంవత్సరాలు సాగు చేస్తున్న అనుభవంలో అనేది వారిని అడిగి తెలుసుకుందాం. వారి పేరు లోకసాని పద్మారెడ్డి గారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా దాదాపు న్యూ సెల్లార్ వెరైటీ అని చెప్పారు. పక్కనే రంగాపూర్, జంబేరి కూడా సాగు చేస్తున్నారు. ఇంకా కొద్ది దూరంలో మాల్టా, బ్రెజిలియన్ ఆరెంజ్, మొత్తం 5 రకాలు సాగు చేస్తున్నారా సార్? అవునన్న, 5 రకాలు వెరైటీలు కూడా బత్తాయి చీనా తోటలు సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేంద్ర. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు బత్తాయి అనేది? నేను 38 సంవత్సరాల నుంచి బత్తాయి తోట సాగు చేస్తున్నాను. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి బత్తాయి తోట సాగు చేస్తున్నాను. ఓహో, మొట్టమొదటి ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు మీరు? మొట్టమొదటి 8 ఎకరాలు పెట్టా. 8 ఎకరాలు. తర్వాత వచ్చేసి 18 ఎకరాలు పెట్టా. 18 ఎకరాలు. 91 15 ఆగస్టు. మళ్ళీ అప్పుడు 18 ఎకరాలు పెట్టా. 9 ఎకరాలు, 18 ఎకరాలు, 27 ఎకరాలు సాగు చేస్తున్నా. అప్పుడు ఏ వెరైటీ అంటే ఏ అంట్లు పెట్టుకున్నారు? అప్పుడు జంబేరి వెరైటీ పెట్టా. అవే జంబేరి అనేది, జంబేరి అనే వెరైటీ పెట్టినా. ఆ వెరైటీ 91లో పెట్టే ముందు పెట్టిన 800 చెట్లు పోయినాయి. అలా ఒక 170 చెట్లు ఉన్నాయి. 38 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు కూడా 170 చెట్లు ఉన్నాయి. అవి ప్లస్ ఆ 91లో పెట్టింది మాత్రం 1630 చెట్లు, 1600 చెట్లు పక్కన ఉంది. ఇప్పుడు ఇది ఏం వెరైటీ సార్? ఇది న్యూ సెల్లార్ గోల్డ్. న్యూ సెల్లార్ గోల్డ్ అనే వెరైటీ. న్యూ సెల్లార్ గోల్డ్ అనే వెరైటీ. ఇది 31 నెలలు ఇది పెట్టి 31 నెలలు అవుతుందా? 31 నెలలు అవుతుంది. మంచి ఎదుగుదల వచ్చింది, బాగా ఎదుగుదల బాగుంది. కాకపోతే ఇది దగ్గర పెట్టుకున్నట్టున్నారు కదా? అవునన్నా, ఇది అప్పుడేమో 20 ఫీట్ల కోటి 100 చెట్లు పెట్టేది. ఎకరానికి 100 చెట్లు. ఇప్పుడు వచ్చేసి 333 చెట్లు. ఎకరానికి 9/12 పెట్టుకున్నాము. 9 ఇటు 12 ఫీట్లు. ఒకసారి ఇటు రండి, చూస్తే తెలుస్తుంది. ఇట్లా 12 అడుగులు దూరం. ఇది వరుసకు మధ్యన. ఇప్పుడు మళ్ళీ మీరున్న గ్యాప్ ఏమో చెట్టుకు మధ్యలో 9 ఫీట్లు. 9 ఫీట్లు పెట్టాం. ఇట్లా పెట్టినప్పుడు 333 చెట్లు దగ్గర వచ్చినాయి. మొత్తం ఒక ఎకరానికి 333 చెట్లు. 9 × 12 ఇట్లా తీసుకున్నప్పుడు అయితే పెట్టడం వల్ల ఇది న్యూ సెల్లార్ గోల్డ్. ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు? 7000 చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు 7000 చెట్లు. దగ్గర 7000 ఎకరంలో 23-24 ఎకరాలు ఉంటాయి. 23-24 ఎకరాలలో ఈ న్యూ సెల్లార్ అనే వెరైటీ పెట్టుకున్నాం. 31 నెలలు. అంటే ఇంత బాగా ఇది చాలా హై డెన్సిటీ కదా. 100 చెట్లు పెట్టడం వేడా, 300 కంటే పైన చెట్లు పెట్టడం చాలా దగ్గర పెట్టినట్టు. అవునన్నా, ఎట్లా అనిపిస్తుంది దీని ఎదుగుదల? కానీ అంటే హై డెన్సిటీ పెట్టాలని చెప్పి 9/9 అది విపరీతమైన దూరం. 6/6 కూడా పెట్టమని కొంతమంది రైతులు 6 అడుగుల దూరమే పెట్టిండ్రు కొంతమంది. నల్గొండ దగ్గర పెట్టి ఇబ్బంది పడ్డ సందర్భం తీసేసారు ఆల్రెడీ. రాలేదా వాళ్ళకు? అంటే వచ్చినా ఇక ఏమో చెట్టు కలిసిపోయి గాలి కలపదు, అంతా మొత్తం గజ్జి రావడం, అన్ని ఇబ్బందులు జరిగి మొక్కలు అమ్ముకునే వాడు స్వార్థం కోసము పెట్టండి అని పెట్టించి చాలా మంది రైతులు నష్టపోయారు. మేము కూడా ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు 9/9 పెట్టమంటే ఆఖరికి నేను 9/12 పెట్టడం జరిగింది. 9/9 పెట్టమన్నారు మిమ్మల్ని. నన్ను కూడా 6/6 పెట్టారు ఒక రైతు. చెప్పకూడదు, ఇది కూడా 12 కదా. ఇది 12, ఇటు 9. అయితే ఇలా పెట్టడం వల్ల ఏమైంది అంటే, నేను కాకపోతే ఒక తెలివి చేసి కొంచెం గత అనుభవాల దృష్ట్యా, నాకు ఎప్పటి నుంచో వ్యవసాయం మీద అనుభవం దృష్ట్యా ఈ 9/9 పెట్టుకున్నప్పుడు కూడా మధ్యన కనీసం నేను ఈ 9 మధ్యన ఒక బొప్పాయి మొక్క పెట్టడం జరిగింది. ఇప్పుడు లేవుగా? ఏ మొక్క లేవుగా ఇప్పుడు? లేదన్న, అప్పుడు ఏం చేసిందంటే ఈ పెట్టిన కొద్ది రోజులకే బొప్పాయి పెట్టడం వల్ల ఈ చెట్టు ఏమైందంటే, లేకపోతే ఈ చెట్టు 2 చెట్లు కలిసిపోతాయి అనమాట. ఇది మనం ఇట్లా పెట్టకపోవడం వల్ల 9 ఫీట్లకు ఇది రాజేంద్ర అనేది కట్ చేసాం. ఇంకో ఇవన్నీ కట్ చేసాం. ఇవన్నీ కట్ చేసాం. అయితే ఫస్ట్ మనం ఏం చేసాం, దీని మధ్యన 9 అడుగుల దూరంలో చెట్టు పెట్టడం వల్ల ఈ చెట్టు చక్కగా పెరిగింది, ఈ పోటీ రావడం వల్ల. ఏది ఈ బొప్పాయి పెట్టుకోవడం వల్ల? బొప్పాయి పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఈ మొక్కలు పెట్టగానే పెట్టారా? మొక్కలు పెట్టా 3 నెలలకే పెట్టా. 3 నెలలకు పెట్టారు బొప్పాయి పెట్టడం వల్ల ఈ చెట్టు కొమ్మలు ఇటు రాకుండా ఆపింది అంటున్నారా? కొంత ఆపడం జరిగింది. ప్లస్ ఇది కూడా ఎప్పుడప్పుడే ప్రూనింగ్ చేసుకుంటూ పోయినాం. ఈ పక్క ఇది పెట్టకుంటే ఏమైతుంది? ఇది పెట్టకపోతే ఏమైందంటే ఇది 2 ఒక దాంట్లోకి చొచ్చుకొని పోయి, ఏది మనం బొప్పాయి కానీ ఇంకేదన్నా అంతర పంట ఏ చెట్టు పెట్టకుంటే ఈ 2 కొమ్మలు కలిసిపోతున్నాయి. కలిసిపోయి కింద
వెంటనే బ్రహ్మాండంగా చెట్టు బాగా గుబురుగా అయిపోతుంది, ఓ దాంట్లో కొట్టి కలిసిపోతుంది. ఈ 2 చెట్లు కలిసిపోతున్నాయి, జస్ట్ 2 years లో కలిసిపోతున్నాయి కొమ్మలన్నీ కలిసిపోయి, మనకు గాలి రాదు ఏమి రాదు, చేయండి అని చెప్తారు కదా వాళ్ళు జనరల్ గా. అయితే హెవీ ప్రూనింగ్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి రాజేంద్రన్న. ఏది చెట్లు ఈ బత్తాయి విపరీతంగా కత్తిరేయడం వల్ల బంకలు కారుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఖచ్చితంగా బంక్ వస్తుంది, గాయాలు ఎక్కువ అయిపోతున్నాయి. మనం ఏదో ప్రూనింగ్ చేయడం వేరు, ఇది హెవీ ప్రూనింగ్ చేయడం వేరు. ప్రూనింగ్ అంటే ఎన్నిసార్లు చేయాల్సి వచ్చేది సంవత్సరంలో? అసలు ఇప్పుడు ఇది పెట్టకపోతే ఇప్పుడు ఏముంటుంది రాజేంద్ర, ఇంకా 3-4 సార్లు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఊకే కట్ చేయడం వల్ల చెట్టు కొమ్మకు మెయింటెనెన్స్ లేనోడు అసలు చేతనం చేయకపోతే అది ఎట్లా సచ్చిపోతాయి. కొంచెం బాగా కాపించుకోవాలి పద్ధతిగా అనుకున్నాడు, తప్పకుండా ప్రూనింగ్ చేయాల్సిందే. ప్రూనింగ్ చేస్తే మాత్రం ఈ బంకలు కారడము ఇవన్నీ చాలా ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటి కూడా మండలు ఎప్పుడైతే ఏటవాళ్ళుగా లేవో, చక్కటి మండలు ఇట్లా వస్తే ఇబ్బంది పోవాలి పైకి, అంటే కొంత దూరం పోయిన తర్వాత మనం కట్ చేసుకోకపోతే మళ్ళా చక్కగా పెరిగిపోతాయి, కాయలు కూడా కాయవు. నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఏటవాలుగా ఉన్న మండే ఇట్లా వస్తేనే దానికి ఫలాలు ఎక్కువ వస్తాయి, లేకపోతే చక్కగా ఉంటే ఫ్లవరింగ్ తక్కువ. సో అట్లా రాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ చెట్టు పెట్టుకున్నారు, ఈ 2 కలవకుండా చేసి దీని అదృష్టం కొద్ది నాకు బొప్పాయి పెట్టడం వల్ల బాగా అక్కడ వచ్చింది. లాస్ట్ ఇయర్ 40 రూపాయలు కేజీ పోయింది. అదేదో నేను సపోర్ట్ మొక్క కనిపెట్టుకుంటే అదే మెయిన్ క్రాప్ అయింది. అదే 20 నెలలు పంట తీసుకున్నాం, కలిసి వచ్చింది. దానికి ఇంచుమించు 18 లక్షల రూపాయలు అసలు ఏ పెట్టుబడి లేకుండా చాలా విచిత్రంగా బాగా కలిసి వచ్చింది. 40 రూపాయలు కేజీ పోయి ఆ తర్వాత దాన్ని మన రోటోవేటర్ పెట్టి దాన్ని మల్చింగ్ చేసి ఇలా బలంగా తయారు చేసుకున్నాం. ఇవేంటి దీని ఈ మొక్క దీని అడుగున ఉన్న ఇది మేము ఏంటంటే మీదంగా ఏరు మీదకి వస్తే ఇది దున్నడం వల్ల కటింగ్ కాగానే కిందంగా వేరు కూడా మళ్ళీ మొలకలు వస్తున్నాయి. వేరు ఇప్పుడు ఈ ఉంచకూడదు, తీసేయాలి కదా, ఇదంతా కట్ చేయాలి మళ్ళా. ఇది భూమిలో ఇగో అది మొక్కకు రాలే, ఇది ఈ భూమిలో వచ్చిన వేరు కూడా మళ్ళా పైకి మొలకలు వస్తున్నాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా నా ఉద్దేశంగా మాత్రం అసలు బత్తాయే ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే వర్కౌట్ కాదు, ఏది ధరలు లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపరేచర్ పెరగడం వల్ల గతంలో వైరస్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఆర్గానిక్ వచ్చి కొంచెం బాగా జనం మెయింటైన్ చేసే విధానంలో కొంత తేడా వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు పెట్టకుండా తక్కువ నీళ్ళతో ఇచ్చి ఇయ్యనట్టు కొంచెం సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తే కొంచెం పర్వాలేదు. అయితే కానీ ఇప్పుడు క్రాప్ వచ్చినా కూడా రేట్ లేదు. ఇలా 18 రూపాయలు 16 రూపాయలు కేజీ వస్తే బత్తాయికి విచిత్రం ఏంటంటే టన్ను అంటే ఏ పంటకైనా టన్ అంటే 1000 కిలోలు, బత్తాయికి మాత్రం టన్ అంటే 1100 కిలోలు. 100 కిలోలు సూట్ అనేది తీసుకుంటాడు, సూట్ అని తీస్తాడు. మళ్ళీ రాటన్ అని 100 కిలోలు పోయింది, మళ్ళీ లారీ మీద 2 క్వింటాలని అద్దీసేస్తారు. ఇక అదంతా గమ్మత్తుగా ఉంటుంది ఆ లెక్క. అంత వాళ్ళని బాగు పెట్టడమే తప్ప 100%. ఇప్పుడు బత్తాయి రైతులు ఎవ్వడూ హ్యాపీగా వెళ్ళాడు. గతంలో కొన్ని రోజులు మాత్రం 50,000 60,000 ఒక రోజు 1,00,000 రూపాయలు కూడా, ఒక సంవత్సరం అయితే 1,00,000 రూపాయలు, ఒక 3 రోజులు 1,00,000 రూపాయలు టన్ కూడా కత్తెర కాపు. విచిత్రంగా మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు కత్తెరకు వస్తలేదు, ఏదో లాస్ట్ ఇయర్ విచిత్రంగా పిచ్చికాయ 30,000 పోయింది, మళ్ళీ కత్తెరకాయ కూడా 18,000 పోయింది లాస్ట్ ఇయర్ పోయినసారి. ధరలు అనేవి స్థిరంగా లేవు, ధరలు పూర్తిగా డౌన్ అయినాయి. ఈ రకరకాల కొత్త రోగాలు కూడా వచ్చి బత్తాయి సాగు చేయాలంటేనే భయం అవుతుంది. భయం అంటే ఇప్పుడు గతంలో రాజేంద్రన్న పాదు చేస్తే మనకు ఆ రోజు 8 రూపాయలు 10 రూపాయలు పాదు చేశారు. ఇవాళ పాదు వంగి పాదు చేసే రైతు లేడు. ఇప్పుడు ఇవన్నీ ఆ పాదులు అన్ని మిగిలిపోయినట్టుందిగా, మేము చేయట్లేదు, పాదులు వదిలిపెట్టేసాం, పాదుల పనే లేదు ఇక. ఇప్పుడు పాదులు లేవు. ప్లస్ ఇంకోటి ఏమైంది, బాగుంది ఆ గడ్డి కూడా ఉంది. ఇక మరి మనం ఇప్పుడు కోపియాలి దాన్ని కోపియాలంటే ఇప్పుడు లేబర్ దొరుకుతలేదు. గడ్డి మందులు వాడతారు కదా కొంతమంది, గడ్డి మందు వాడితే 100 సంవత్సరాల 30 ఏళ్ళు ఉండే బత్తాయి తోట 6 ఏళ్ళు కూడా ఉండదు రాజేంద్రన్న. 100% క్రాప్ దెబ్బతింటది, 100% అది పోతుంది, ఏ విధంగా చూసినా పోతుంది. గడ్డి మందు అనేది అసలు వాడకూడదు, అస్సలు వాడొద్దు. చాలా మంది తప్పని పరిస్థితులలో వాడుతున్నట్టున్నారు. అదేం లాభం, మన క్యాన్సర్ వచ్చినట్టే. నువ్వు చెట్టుకు క్యాన్సర్ మనమే క్యాన్సర్ ఎక్కించినట్టే. నువ్వు గడ్డి మందు ఏ రైతు చెప్పే నీట్గా ఉంది నాకేం పర్వాలేదు అంటాడు. ఏం లేదు, ఆ తోట కూడా అది ఏం కాయదు. ఒకసారి కాచాడు, రెండోసారి ఏం కాయదు, 4-5 ఏళ్ళ కథం అవుట్ అయిపోతుంది, ఏం ఉపయోగం లేదు. కాబట్టి గడ్డి మందు కొట్టొద్దు. ఇప్పుడు ఉన్న కాడికి నాది 70 ఎకరాల బత్తాయి అయింది టోటల్ గా. 70 ఎకరాల బత్తాయిలు నేను మొత్తము ఆ మనుషులు పెట్టే కోపిస్తా మొత్తం. నేనైతే పాదు అది గడ్డి మందు కొట్టకుండానే సాగు మామూలుగా ట్రాక్టర్ పెట్టి దగ్గరంగా దుంతాము. దగ్గరికి పోతే కొంచెం ఉంటే ఇక నేను తీసేపిస్తా, మనుషులు పెట్టి ఇంకోటి ఏమైతుందన్నా, ఇప్పుడు ఈ 45 డిగ్రీలు టెంపరేచర్ 48 డిగ్రీలు వస్తే కాయ మొత్తం సన్బర్న్ వచ్చి మొత్తం ఎర్రగా అయిపోతుంది. ఇగో ఇట్లా ఇది రాలేదు, ఇగో ఇట్లా ఎర్రగా అయిపోయి పైసా ఆకారంలో ఒక ఇది వస్తుంది.
రూపీ ఆకారంలో ఎండ ఏడ కొడతాడ ఇదైతుంది, ఒక విధమైన ఆ క్వాలిటీ కాయ రావట్లేదు, జ్యూస్ కూడా కరెక్ట్ రావట్లేదు. హై డెన్సిటీ అనేది మంచిది కాదు. హై డెన్సిటీ నా ఉద్దేశంలో 9x9, 12x12 బత్తాయికి అయితే వేస్ట్. 100% మినిమం 15 ఫీట్లు పెట్టకపోతే రైతు వేస్ట్. ఏది ఒక ఎకరానికి సుమారు 150 చెట్లు, 150-160 చెట్లు పెట్టుకుంటే అంతవరకు పెట్టవచ్చు. కానీ అది ఎవరో చెప్తా ఉన్నారు, పెడితే మొక్కలు అమ్ముకుంటాడు, ఇదంతా ప్రపగండ చేస్తున్నారు. ఇప్పుడు జైన్ కంపెనీ కూడా 333 మొక్కలు అంటుంది. ఎక్కడ కూడా మన టిష్యూ కల్చర్ మొక్కలు పెట్టి ఇక్కడ మన దగ్గర ఎవడు కూడా బ్రెజిల్ ఆరెంజ్ పెట్టి ఎవడు ఏ రైతు కూడా ఇంతవరకు సక్సెస్ అయ్యి డబ్బులు తీసుకున్న రైతు అయితే పెద్దగా అయితే అవపడదు. మీరు చూసిరా ఎవరినైనా? నేను చాలా మంది రైతులు నల్గొండ జిల్లాలు చూసి ఇప్పుడు నేను పెట్టిన కూడా దిగుబడి తీసిన వాళ్ళని మీరు ఏమైనా ఏం లేదు దండుగా మహారాష్ట్రలో మీరు కూడా పెట్టారు కదా బ్రెజిల్? బ్రెజిల్ నా దగ్గర కూడా పోతాం కదా మనం. పోతాం. సో ఇప్పుడు ఇదైతే న్యూ సెల్లార్ వెరైటీ. ఇది న్యూ సెల్లార్ వెరైటీ. ఇంట్లో ఎప్పుడు ఎన్నాళ్ళకి వస్తుంది అని చెప్పారు దిగుబడి? ఇది వాళ్ళు అంతే 3 years 2 years చెప్పారు, కరెక్టే వస్తుంది. కాపు కూడా స్టార్ట్ అయింది. మనం 20 నెలలకే 23 నెలలకి 20 నెలలకే 20 kg తీసుకున్నా కాయలు. ఇది పర్వాలేదు. ఇది పోతే విత్తనం కూడా తక్కువ ఉంది లోపల. స్వీట్ మన జంబేరా మీద జంబేరంత కాపు వస్తుంది. జంబేరా లాగానే మొండి మొక్కే ప్లస్ ఇల్లు కూడా జ్యూస్ జర బాగుంది, స్వీట్ గా ఉంది జ్యూస్. ఏది ఇందులో గింజలు తక్కువ ఉన్నాయి దీంట్లో, న్యూ సెల్లార్ దాంట్లో. అయితే నా ఉద్దేశంలో ఇది కూడా వాళ్ళు ఏదో 9 ఫీట్లు 6 ఫీట్లు అని చెప్తారు, కానీ మినిమం 15 ఫీట్లు 100% పెట్టుకోవాలి. ఎక్కువ మొక్కలు పెట్టొద్దు. ఎక్కువ మొక్కలు పెట్టడం కరెక్ట్ కాదు. అదే ఒక రైతు స్థాయిలో దాన్ని మనం మెయింటైన్ చేయడం కూడా రిస్క్ అవుతుంది. ప్రూనింగ్ అంటే ఊగా చీటికి మాటికి ప్రూనింగ్ చేస్తేనేమో బంక వస్తుంది, బంకలు వస్తున్నాయి. ఇది మధ్యలో చెట్టు పెట్టి దీన్ని కొంచెం పైకి జరిపి తర్వాత ఇట్లా చేసుకోవాలంటేనే అందరి వల్ల అయ్యేది కాదు. కాబట్టి అనవసరమైన మెయింటెనెన్స్, ఎంత తక్కువ మెయింటెనెన్స్. అసలు ఈ రోజు నా ఉద్దేశం అయితే ఒక బత్తాయి రైతుగా 38 ఏళ్ళ రైతుగా నేను బత్తాయి అసలు వేస్ట్ అని చెప్తున్నా. వద్దని చెప్పి నా ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుకునే రైతులు, ఎందుకంటే ఇప్పుడు పులివెందుల ఆంధ్రాలో విపరీతంగా పెట్టి అసలు అనంతపురం గతంలో వ్యాపారస్తులు విపరీతంగా కొననీక వచ్చేవాళ్ళు. సరే బ్రోకర్లో ఒక డబ్బులు ఎగబెట్టేవాడు, ఏదో జరిగేది సంథింగ్ అని జరిగిన ఇబ్బందులు ఉన్న ఆ రోజులు వచ్చి ఈ రోజు మనమే వెళ్ళిపోయి దేవుడాడుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులు వాళ్ళు రావట్లేదు, ఒక్కప్పటిలాగా రావట్లేదు. ఒకప్పుడు కర్నూలు నుంచి అక్కడి నుంచి వ్యాపారం వస్తే ఒకరి మీద ఒకరు పోటీ పడి వచ్చేది. సరే ఓ 2 రూపాయలు ఎక్కువ పెట్టి ఎగబెట్టడము, కొన్ని ఏదో మోసాలు జరిగినాయి. కానీ కొనేవాళ్ళు కానీ కొంటామని వచ్చేవాళ్ళు లేక మేమే ఇప్పుడు ఫోన్లు చేసి ఏం రా నాయన తోట దూదురా నాయన అని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు వాళ్ళు మేము తోటలకు వస్తే ఎల్లగొట్టలేక చచ్చిపోయేవాళ్ళు. మీకు వేరే వాళ్ళకి ఇస్తాము, మేము ఈ రేట్ అయితేనే ఇస్తాం, కొంచెం డిమాండ్ ఉండేది. ఈ రోజు అసలు ఎవ్వడు మమ్మల్ని అడిగేటోడే లేడు. అసలు తోటలో ఎప్పుడు కొంటాడో అమ్ముకోవడానికి ఏం అవకాశాలు. నేను హైదరాబాద్ రైతుగా నేను తీసుకెళ్ళి అమ్మితే మాత్రము ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులకు ఇంతనే ఇస్తేనే ఇన్నో డబ్బులు వస్తాయి తప్ప హైదరాబాద్ పోతే ఏం అల్లికల్లి సున్నా. హైదరాబాద్ పోగానే దాన్ని సూట్ అంటాడు, రాటన్ అంటాడు. వాడు ఏదో గమ్మత్తుగా ఉంటుంది రాజేంద్రనా, మొత్తం కుప్పలు పోస్తారు. వాడు వచ్చి ఏది చెప్తే వాడు ఏది నంది అంటే నంది, పంది అంటే పంది. వాడి చేతిలో పని. వాడు ఏం లేదు, వస్తాడు ఓ పెద్ద హీరోలాగా వచ్చి ఒక కాయ పట్టుకొని కథం ఇది చలో 10 రూపాయలు ఏదో పాట పాడతారు గమ్మత్తుగా. పాట పాడి ఆ 6 రూపాయలు అంటే ఇక మన గుండె డగడగడగడగ అంటుంటుంది. వీడి ఏ స్టైల్లో డ్రాప్ అవుతాడు. 6 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు అని ఒక కాయ పడేసి పోతూనే ఉంటాడు. మనం ఏం మాట్లాడేది లేదు. అరణ్య రోజున ఆ కాయ తెచ్చుకోలేము, ఇయ్యాలే తచ్చుకుంటా. వాడు అన్నీ అయిపోయినాక పైసలు ఓ సంచిలో బట్ట సంచిలో పెట్టిన పైసలు ఇస్తాడు, ఓ చిట్టి ఇస్తాడు. అవన్నీ ఏదో ఆకర్షి అని రాసుకుంటే ఏముండదు. వీడికి వచ్చినాక వ్యాపారస్తులు మనల్ని అడిగినోడు నవ్వుతాడు, ఎన్ని పటేల్లో ఎన్ని పైసలు వచ్చాయి. ఎందుకంటే ఎంత కమ్మింది ఏమైంది ఆ వ్యాపారస్తుడు వీనికి ఎమ్మడే చెప్తాడు. వాళ్ళకి లింక్ ఉంటుంది. ఎమ్మడే మనం ఎంత కమ్మింది ఎంత లాస్ అయింది. అసలు ఇక్కడి నుంచి మన కాయ పోయేటప్పుడే వీడు ఫోన్ పోతూనే ఉంటుంది. అక్కడ ఈ పలానా ఆయన వస్తుండు చూసుకోరా నాయన ఒక్కసారి అని కథ మన పని అయిపోతుంది. మనం అది ఏం నడవదు. మనం తీసుకుపోయి అమ్ముకోవడం సాధ్యం కాదు. అమ్ముకోవడం అంత వేస్ట్ ఇంకొకటి లేదు. ఏమన్నా అమ్మితే తోట మీదనే అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే ఇంతో అంతో. సరే అది బ్యాడ్ లక్కో అదృష్టమో ఏదో నల్గొండ మార్కెట్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇక ఏది సరే ఎవరు నేను అనడం కాదు, కానీ ఏ విధంగా ముందుకు రాలేదు అది. కాబట్టి ఏ విధంగా చూసినా జబ్బులు ఎక్కువనే వస్తున్నాయి. గతంలో కంటే పంట తక్కువ అయిపోయింది. మెయింటెనెన్స్ ఒకప్పుడు 10 రూపాయలకు పాదు చేసి 100 రూపాయలు వచ్చే పాదు చేస్తలేరు. 20 రూపాయలకు 10 రూపాయలకు చెట్టు కత్తిరించేది. కత్తిరించేవాడు ఇప్పుడు 50 నుంచి 70 రూపాయలు అడుగుతుండు. మందులు కూడా ఖర్చు పెరిగింది, పాదుల ఖర్చు పెరిగింది, మందుల ఖర్చు పెరిగింది. ఇంకోటి ఈ ఎండలకు టెంపరేచర్ కూడా కాయలు కూడా క్వాలిటీ రావట్లేదు. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పుడు కొత్తగా పెట్టుకునే రైతులు బత్తాయి రైతులు పెట్టుకోవడం అంత వేస్ట్ ఇంకోట్లేదు. పెడితే ఏమన్నా కొన్ని చెట్లు జ్యూస్ వెరైటీస్ పెట్టుకోవడం మంచిది. అది కూడా దూరం పెట్టుకొని దూరం మినిమం 15 ఫీట్లు పెట్టుకోవడం కరెక్ట్. ఇటు వరుసకైనా ఇటు చెట్టుకైనా మినిమం. ఇదైతే ఎట్లుంది? ఈ వెరైటీ అయితే మంచిగా ఉందన్న. ఇది పర్వాలేదు.
పర్లేదు కానీ ఏది ఉన్నా మళ్ళీ నాకు ఒక విధంగా గమ్మత్తు చూస్తే జంబేరనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. రంగాపూర్ అన్నిటి మీద న్యాయంగా చెప్పాలి అంతే అంటారా? ఎందుకంటే ఇప్పుడు నేను 34 సంవత్సరాలు ఇప్పుడు 90 ఒకట్ల పెట్టా, ఇప్పుడు బ్రహ్మాండంగా పక్కన ఇదైతే న్యూస్ వెళ్ళారు ఒక వెరైటీ అయిపోయింది. మనం జంబేరి రంగాపూర్ కూడా అక్కడే ఉన్నట్టుంది కదా? అవునన్నా, రెండు అక్కడే ఉన్నాయి, అక్కడికి పోదాం. అవునన్నా. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది సార్ మీకు బత్తాయి తోట? నాకు మొత్తం బత్తాయి 70 ఎకరాలు ఉందన్న. 70 ఎకరాలు ఈ 5 రకాల వెరైటీలు, 5 రకాలు కలిపి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఊరైతే పోలేపల్లి. ఇది పోలేపల్లి అన్న. ఈ పోలేపల్లిలో ఇది ఒక 23 ఎకరాలు, అవతల అది 18 ఎకరాలు అన్న. 18 ఎకరాలు అంటే ఇక్కడే 41 ఎకరాలు ఉందన్న. మళ్ళీ ఇంకా వేరే అక్కడ 30 ఎకరాలు ఉందన్న. అదే గుంటిపల్లి స్టేజ్ దగ్గర ఇది చూసుకొని అక్కడికి వెళ్దాం. రైట్. జంబోరి అంట్లా సరిగా జంబేరి అంట్లా 91 లో పెట్టుకున్నామని అన్నారు. దాదాపు 34 సంవత్సరాలు. ఎన్ని చెట్లు పెట్టుకున్నారు ఇప్పుడు? అప్పుడు మొత్తం ఇవన్నీ 18 ఎకరాల్లో ఎకరానికి 100 అంటే 20 అడుగుల దూరం, 20 అడుగుల దూరంలో పెట్టాను. ఇప్పుడు ఇది ఇంతకు ముందు న్యూస్ ఎల్ఆర్ చూసినాం, అక్కడ కూడా మీరు ఇదే మాట చెప్పారు, జంబేరి బాగున్నాయేమో అనిపిస్తుంది అంటారు. ఎందుకని అట్లా అంటున్నారు అంటే నేను ఇది చూసినా కదా, 34 ఏళ్ళు అయింది, చెట్లు కూడా మంచిగానే ఉన్నాయి. కాకపోతే మేము 14 ఏళ్ళ ఆర్గానిక్ పోయి ఆర్గానిక్ పోకముందు కొంచెం ఎక్కువనే పోయినాయి చెట్లు ఇవి కూడా. కానీ అందరివి అప్పుడు మాతో పాటు పెట్టే చెట్లు 10 ఏళ్ళకు 15 ఏళ్ళకే వెళ్ళిపోయినాయి. మేము ఆర్గానిక్ పోవడము, మాకు నీళ్ళ కరువు ఉండడము, నీళ్లు ఉండి లేక నీళ్లు ఉండడం వల్ల డ్రిప్ కూడా ఉండి ఇచ్చి ఇయ్యడం కూడా కొంత ప్లస్ పాయింట్ అయిందో ఏమో. నీళ్ళే మంచిగా అడ్డగోలుగా నీళ్లు పెట్టి పాదులు చేసి విపరీతంగా నీళ్లు పెట్టి కొన్ని రోజులు నీళ్లు ఇవ్వడము, కొన్ని రోజులు నీళ్లు లేకపోవడము అట్లా జరిగేది. అయితే మేము డ్రిప్ సిస్టమేటిక్గా మంచిగా పద్ధతిగా ఎత్తుకుంటూ వచ్చినాము చెట్లు. అందుకే 34 సంవత్సరాలు మంచిగానే వస్తున్నాయి. కాపు ఎట్లా? చాలా బాగా వస్తుంది. సంవత్సరం పొడుగున 3 పంటలు పండుతున్నాయి. 3 పంటలు ఎట్లా అంటే ఓసారి పిచ్చికాయ అంటారు కదా, పిచ్చికాయ వస్తుంది, ఓసారి కత్తెర వస్తుంది, ఓసారి సీజన్ వస్తుంది. కంటిన్యూగా మేము ఎప్పుడు స్పెషల్ గా వాడు పెట్టాం. నీళ్ళే ఇచ్చి ఇయ్యనట్టు ఇస్తాం అంతేగా. ఇక దాని పరిస్థితిని బట్టి ఇస్తాం. కంటిన్యూగా ఒకటైతే మాకు నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే మేము సంవత్సరానికి 2 సార్లు ఆవు మూత్రం, ఆవు పెండ మొత్తం స్లరీ తయారు చేసుకొని కంప్లీట్ ఇంచుమించు ఒక్కొక్క చెట్టుకు 200 లీటర్లు ఇంత చుట్టుముట్టు పోస్తాం. ట్యాంకర్ తెచ్చుకొని, ట్యాంకర్ అయినా లేకపోతే పైప్ లైన్ కూడా ఉంది. సెంటర్లాగా 8 చెట్ల కాడ ఒక అవుట్లెట్ ఉంది. అవుట్లెట్ కాడ ఒక స్ప్రింక్లర్ పైపు పెట్టి దాంతో మోటార్ పెట్టి పోపిస్తాం. డ్రిప్పులతో కాదు, డ్రిప్పులలో జామ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మోటార్ పైప్ లైన్ ద్వారా చెట్టుకు సంవత్సరానికి ఒక 6 నెలలకు ఒకసారి మాకు ఎప్పుడు కంఫర్టబుల్ నుండి ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు బాగా పోసేస్తాం, చెట్టు చుట్టూ పోసేస్తాం. ఇక అదే మైక్రో న్యూట్రెంట్, అదే ఫర్టిలైజర్, అంతా అదే టోటల్ గా. ఇక వేరే ఏం చేయము. ఆవు మూత్రము, కుంకుడు రసము, ఈ మేము 6 రకాల పౌడర్లు తయారు చేసినాం కదా, అది స్ప్రే చేసుకుంటాం. మాక్సిమం 90% అదే. ఎప్పుడో మరీ ఇది అనిపిస్తే 1 సారి 2 సార్లు ఏమైనా ఈ ఫంగిసైడ్ ఏమైనా అవసరం అనిపిస్తే చేస్తాం తప్ప మాక్సిమం ఈ కుంకుడు రసంతోనే చేయం. దీంతోనే ఆవుల మూత్రము ఇవన్నీ కలిపి ఇవే కొడతాము బ్రహ్మాండంగా. మాకు ఇప్పటి వరకు చెట్లు పోయినాయి అప్పటి నుంచి. అంటే అప్పుడు పోయినాయి అన్న, అప్పుడు పెట్టినాక 16 ఏళ్లలో చాలా చెట్లు పోయినాయి. చాలా చెట్లు కొన్ని పోతే అవే పెట్టిన అడుగునే ఉసిరి చెట్లు పెట్టుకున్నాము. ఆ రోజులో మళ్ళీ చెట్లు పెట్టలేదు. మళ్ళీ ఈ 2 ఇయర్స్ కింద 3-4 ఇయర్స్ కింద ఏమైనా పోతే మాత్రమే బత్తాయి పెట్టాము. ఈ చెట్లు ఇప్పుడు పెట్టే ఇవి 3-4 ఏళ్ళలో పెట్టాము. ఇవి పెడుతున్నాం మళ్ళీ బత్తాయి. అంతకుముందు మాత్రం ఉసిరి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవైతే అన్ని పాతాయి. ఇవన్నీ పాతాయి. 34 ఏళ్ళు అన్న. ఇప్పుడు 34 ఏళ్ళ వయసు ఇప్పటికి బాగానే అక్కడ వస్తుంది. రంగాపూర్ ఎక్కడ పెట్టుకున్నారు? ఇందులోనే పెట్టిందా? రంగాపూర్ సైడ్ పెట్టాం కానీ అవి తొందరగా పోయినాయి అన్న. ఎందుకో రంగాపూర్ కాయ కూడా ఇంత కాయ లేట్గా వస్తుందా? అంటే కొంతమంది రంగాపూర్ పెట్టి అంట్లు పెడితే చాలా లేటుగా వస్తుంది కాపు, లేదని కూడా ఒకటి అట్లా కాదు కానీ దీని కాయ అది మాత్రం ఇది 2 క్వింటాల్ కాసే కాడ అది మాత్రం దగ్గర దీంట్లో అది 60% కాస్తుంది. తక్కువగా వస్తుంది, చాలా తక్కువ కాయగా వస్తుంది. మీ అబ్జర్వేషన్? నా అబ్జర్వేషన్ లో దీనంత పంట అది రాదు. ప్లస్ ఇదే ఎక్కువ తట్టుకుంటుంది. అప్పుడు ఏదో వేరుకుళ్ళకు తట్టుకుంటుంది అన్నారు కానీ ఉండొచ్చేమో కానీ స్కిన్ పల్సగా ఉంటుంది. ఇప్పుడు కూడా మన జిల్లాలో, నల్లగొండ జిల్లాలో కొంతమంది రైతులు మాకు జంబేరి అని పేరు చెప్పి రంగాపూర్ అంట్లు ఇచ్చిర్రు, తిరుపతి యూనివర్సిటీ నుంచేమో అక్కడ ఇచ్చిర్రు, మాకు మొక్కలు ఫెయిల్ అయినాయి అని చాలా మంది బాధపడతారు. అది అట్లా కూడా మరి రంగాపూర్ లో ఒరిజినల్ కాదా తెలియదు. అది ఇప్పుడు అల్ల వచ్చింది తల్లి మొక్క లక్షణాలు, క్యారెక్టర్స్ మంచిగా లేకపోతే రంగాపూర్ అయినా జంబేరే కూడా ఫెయిల్ అయినా వాళ్ళు దేనికి నుంచి అంటుకట్టే మొక్క కొమ్మ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అది మంచిది తీసుకోకపోతే మొక్కలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. జరిగింది అది ఒకటి. ఏది బాగుందంటే జనం కూడా దానికి ఎగబడడం, వాళ్ళు అందేలేని పక్షంలో ఏం చెట్లు ఇచ్చారో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ చాలా మంది రైతులు అయితే ఈ మధ్య గగోలు పెడతారు. చాలా మంది 6 ఏళ్ళు అయినా కూడా ఇంకా కాపు మొదలు కాలేదు, వాస్తవమే.
ఇదైతే మాత్రం మనకైతే బాగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు బత్తాయి అయితే ఏ విధంగా చూసినా ఇప్పుడు నేనైతే అసలు కొత్త పెట్టుకుంటే అయితే పెట్టుకోకపోవడం మంచిది. మంచిది బత్తాయి మాత్రం. అదే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల అనుభవంతో చెప్తున్నారు. ఆ అనుభవంతో. ఓకే, ఇప్పుడు ఇంకా మనకి సరే మీ అనుభవం ఎట్లున్నా ఈ చేస్తున్న వాళ్ళైనా ఏం చేయాలి, ఏది చేసుకోవాలనే దానికైనా మీ అనుభవం ఉపయోగపడుతుంది కాబట్టి సరే పెట్టవద్దు అనేది మీరు ఓపెన్ గా చెప్పినా, ఏదో అందరు పెట్టకుంటే మాకేమన్నా దిగుబడి వస్తుందేమో, రేట్ కలిసి వస్తుందేమో అనుకునే వాళ్ళు కొంతమంది. సో అక్కడికి వెళ్దామా సార్? బ్రెజిల్ ఆరెంజ్, ఇంకొకటి మాల్టా. అవి కూడా వేరే చోట ఉన్నట్టునే కదా, అక్కడికి వెళ్దామా? వెళ్దాం. సో అది చెప్తున్నారు. ఇప్పటికైతే మనం 2 వెరైటీలు చూసాం. 3వ వెరైటీ రంగాపూర్ అనేది లేదు, దాదాపుగా కొన్ని చెట్లే పెట్టుకున్నాం, అవన్నీ కూడా దాదాపు కనుమరుగైపోయాయి. ఇప్పటికే తీసేసుకుంటూ వచ్చాం ఒక్కొక్కటిగా అని చెప్తున్నారు. అదైతే పెద్దగా లేదు. ఈ జంబేరి అంట్ల మీద వచ్చిన దిగుబడిలో కేవలం 60% మాత్రమే దిగుబడి తీసుకోగలిగాము. ఏదైనా రోగాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వచ్చినా తట్టుకొని నిలబడంలో ఈ మొక్కలు ఉన్నంత గట్టిగా ఆ రంగాపూర్ అంట్లు మాత్రం లేవు అనేది కూడా వారు చెప్తున్నారు. ఇంకా మిగిలిన 2 వెరైటీలు బ్రెజిలియన్ ఆరెంజ్, అదేవిధంగా మాల్టా కూడా మరొక చోట సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాటి కూడా ఎట్లా ఉన్నాయో చూసేద్దానండి. ఇవన్నీ ఆవులా సార్? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవన్నీ మొత్తం 45 ఆవులు ఉన్నాయి సార్. 45 ఆవులు, ఒక 8 బర్రెలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఒక 10 వరకు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇవి కన్వై అల్ల మేనిక పోయినాయి. అయితే అవి కొన్ని అటు పోతాయి, కొన్ని వేరే దిక్కు ఇది చేస్తాం. కోడలు ఒక దిక్కు అట్లా మేపుతాము. అయితే ఇది కంప్లీట్ గా ఏంటంటే మొత్తం దేశీయ ఆవులు. ఈ దేశీయ ఆవులతోనే మనం దగ్గర 14 సంవత్సరాల నుంచి ఈ దేశీయ ఆవుల యూరిన్ ఇదంతా మొత్తం దీన్ని పెండ కూడా తీయకుండా ఇది కంప్లీట్ గా ఇట్లా వాటర్ కొట్టేస్తాం. మొత్తం కాలువలు కొట్టిరు కదా, ఆ కాలువలకి వెళ్ళి వాటర్ కొట్టేసి ఈ మూత్రం కూడా ఇళ్ళకెళ్ళి పెట్టేస్తాం. ఇది మూత్రము ఇదంతా ఇందులోకి వెళ్ళిపోయి ఈ కాలువలోకి వెళ్ళిపోయి ఇంకో ఇళ్ళకి వస్తుంది. ఇళ్ళకి వచ్చి ఇళ్ళ పడి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయ్యి చెత్త గిత్త ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోయి ఇక్కడ నుంచి అవతల పెద్ద సంపు, అది 3 లక్షల లీటర్ల కెపాసిటీ, ఆ సంపులోకి వెళ్ళిపోతుంది. ఆ సంపులోకి వెళ్ళిపోయిన తర్వాత అది మొత్తం కుళ్ళిపోతుంది. అల్లనే మూత్రము పెండ అల్లకి పోయి కుళ్ళిపోయిన తర్వాత రేకుల కింద ఇదేమో మూత్రం. ఇది కంప్లీట్ ప్రత్యేకంగా మూత్రం ఇళ్ళకి వస్తుంది. ఆవుల మూత్రం, ఆవు మూత్రం అంతా ఇక్కడ వస్తుంది, డైరెక్ట్ ఇళ్ళకి వస్తుంది. ఇది కుళ్ళిపోయి ఇది అయిపోయినాక ఎప్పుడు స్ప్రే చేయాలనుకున్నా ఈ మూత్రాన్ని డైరెక్ట్ స్ప్రే చేస్తాం. దీన్ని మనకు పురుగు, అది పెస్టిసైడ్ కింద దాన్ని చేస్తాం. అదే ఇంతకుముందు కూడా చూపించారు ఇది నాకు. ఇది సంపు. ఈ సంపు కంప్లీట్ ఏం చేస్తామంటే ఈ సంపులకు వస్తుంది. ఈ సంపులకు మూత్రం చాలా ఉండడం బాయ్ అంత ఉన్నది. ఇది 30 ఫీట్ల లోతు, 30 ఫీట్ ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే మొత్తం ఇళ్ళకి ఆ సంపు కేసింగ్లకి వెళ్ళి వస్తుంది. కేసింగ్లకి వెళ్ళి వచ్చి ఇళ్ళ పడుతుంది. ఇళ్ళ మొత్తం మూత్రము పెండ ఇళ్ళ పడ్డాక మనం తోటలో వెళ్ళిన వేస్ట్, బత్తాయి కాయలు, జామకాయలు, ఈ సపోర్ట్గా ఏమైనా డ్యామేజ్ మనం అమ్మలేనివి వృధా పండ్లు మొత్తం ఇందులో వేస్తాం. ఇందులో పడేస్తాం. ప్లస్ ఈ మట్టి మంచి బలమైన పుట్టమన్ను అది తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకొని కొంత మన్ను కూడా కలుపుకుంటాం, యాడ్ చేస్తాం. వాటర్ ఇస్తారా? ఆ వాటర్ ఏం చేస్తామంటే ఇది సరిపోనప్పుడు ఏం చేస్తామో మేము ట్యాంకర్లతో కానీ లేకపోతే పైప్ లైన్ ద్వారా చెట్లకు ఎప్పుడైతే కట్టాలనుకుంటామో కట్టేటప్పుడు మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి చిక్కగా ఉంటుంది. ప్లస్ ఈ మోటార్ కూడా ఆన్ చేస్తాము. ఈ మోటార్ ఆన్ చేసి ఇదే తిరగొట్టి ఇళ్ళకు జనరల్గా కొడుతుంది. అది కొట్టి మేము మనుషులు పెట్టి తిరగాల్సిన అవసరం ఏముండదు. లోపల మోటార్ ఉంది, ఆ మోటార్ ఉంది. అట్లా కంప్లీట్ ఇది మొత్తం ఇట్లా అదే తిరిగి అల్లనే పడుతుంటది, అల్లనే పడతా ఉంటుంది సర్కిల్. అట్లా తిరగడం వల్ల కంప్లీట్ గా లూజ్ అవుతుంది. ఈ కొబ్బరి చెప్పుల మోటార్ మేమే మా ఓనే ఉంది కాబట్టి మేమే మామూలుగా అదే ఆ పంపు సిస్టమ్ అది చేసుకొని పెట్టుకున్నాం. డస్ట్ అంతా ఉన్నప్పుడు అందులోకి పోతే మోటార్కి ఏం కాదు. అది ఏంటంటే ఆ పంపు ఇంపెల్లర్ పెద్ద సైజు పెట్టుకున్నాం. పెద్ద సైజు పెట్టడం వల్ల అలా కొంచెం సేపు ఇది అయితే అంత అయితే ఏమైనా ఇరికితే కొంచెం లేపి ఇట్లా అంటాం అంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇక అది తిరగొడతా ఉంటుంది. తిరగొట్టడం వల్ల మొత్తం కంప్లీట్ ఇది మన ట్యాంకర్లో కూడా ఇట్లనే పెడతాం, దీంతోనే పెడతాం అన్నట్టు. ఇట్లా కంప్లీట్గా ఇట్లా ఇదవుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ట్యాంకర్లకు పోసుకొని వేరే తడి పొలాలకు ఇట్లా కావాలనుకున్నప్పుడు దీన్ని వేరే పొలాలకు తీసుకుపోవాలనుకున్నప్పుడు ట్యాంకర్తో 5,000 లీటర్ ట్యాంకర్తో ఈ పైప్ ట్యాంక్లో పెట్టుకొని వెళ్ళిపోయి చెట్టుకు పోసుకుంటాం. పోతే ప్యాడీకి అయితే వరికైతే ఒక్కొక్క వరి మడికి ఓ సగం ట్యాంకరు అట్లా బయట పెట్టి స్ప్రింక్లర్ పైప్ పెట్టి ఇక మేము వరికి కూడా యూరియా డిఏపి ఏమి వేయం. కంప్లీట్ టోటల్గా మొత్తం ఇదే 4 జాలు పొలం 4 జాలు చేస్తాం కదా. 4 జాలు చేసినప్పుడు దీన్ని తీసుకుపోయి ఇక పెడతాం అనమాట కంప్లీట్గా అట్లా. అట్లా ఇళ్ళనే ఇళ్ళనే మొత్తం తిరిగి కొడుతుంది. ఇంకో మోటార్ ఉంటుంది, ఇంకో మోటార్ పైప్ లైన్ కలుపుతాం. ఓకే, లేదనుకుంటే దీనైనా పైప్ లైన్ కలుపుకుంటాం. ఇదే మన ట్యాంకర్లో పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే నీళ్ళు సరిపోయినప్పుడు వేరే నీళ్ళు పెడతాం.
పెట్టడం వల్ల ఇది అవుతుంది, అట్లా మొత్తం కుళ్ళిపోతుంది. ఓకే. కుళ్ళిపోవడం వల్ల ఇది చాలా సారవంతమైన లిక్విడ్ తయారవుతుంది. దీంట్లోనే మన కుంకుడు పౌడరు, సీతాఫలు ఇవి మిగిలితే అవి తీసుకొని ఇంకా మేము అన్ని ఇళ్ళనే కలుపుకుంటాం. ఇల్లు కలుపుకోవడం వల్ల మంచిగా హెల్తీగా చదివి సంవత్సరానికి 2 సార్లు ఇస్తాం తోటకంతే. సీజన్లలో ఇస్తారు జనరల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు, ఇదని ఏం లేదు. మామూలుగా కొంచెం డ్రై పెట్టినప్పుడు ఎండాకాలంలో ఓసారి, మళ్ళీ వర్షాకాలంలో ఓసారి, 2 సార్లు. ఓసారి మిగిలింది అనుకో, ఎక్కువ మిగిలితే మళ్ళీ 3వ సారి కూడా పోస్తాం మా కంఫర్టబుల్ని బట్టి. ఇప్పుడు అడావుడి లేదు, ఇప్పుడే పోయాలి అప్పుడే పోయాలని అడావుడి లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్తాం. ఓకే. దీంతో ఇప్పుడు మనం ఈ 14 సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ తోట పెట్టుబడి లేకుండా చాలా పెట్టుబడి రహితంగా ఈ గోవులతోనే దీంతో చేస్తున్నాము. అటు గోవులు బతుకుతున్నాయి, ఇటు మనకు ఇదవుతుంది, చెట్లు కూడా బాగా ప్రమాణంగా వస్తున్నాయి అట్లా. కాబట్టి మనకి ప్రతి రైతు కూడా ఏ చిన్న రైతు అయినా ఉపయోగం. అదే ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఇది. అదే. ఇప్పుడు ఇవి ఏం చెట్లు సార్ ఇవి బత్తాయిలో? ఇది మాల్టా వెరైటీ. మాల్టా ఉంది, మాల్టా జఫా 2 ఉన్నాయి. మాల్టా ఉంది, మాల్టాలో జఫా అని ఇంకో వెరైటీ ఉంది. 2 వెరైటీస్ ఉన్నాయి. రెండు ఉన్నాయా మీ దగ్గర? 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎన్ని చెట్లు ఉన్నాయి? ఇవి దగ్గర 9,000 చెట్లు ఉన్నాయి. 9,000 చెట్లు. ఎంతెంత దూరం తీసుకొని ఇప్పుడు వేసుకున్నారు ఇవి? ఇది 9x9. ఇదేమో 9 ఫీట్, ఇటు 9 జామ. ఇది జామ చెట్టు. జామ ఒక వరుస జామ, ఒక వరుస బత్తాయి. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే బత్తాయికి 18 ఫీట్లు అవుతుంది, మళ్ళీ ఇట్లా 9 ఫీట్లు అవుతుంది. ఇటు 9, ఇటు 18. అంటే తర్వాత జామ తీసేస్తారా? జామ అంటే అప్పుడు నెమటోడ్స్ వస్తాయి పోతాయి అని చెప్పారు. కానీ మనకు 3 ఏళ్ళు అయిపోయి 4 ఏళ్ళు అయింది. మనం ఛత్తీస్గఢ్ నుంచి ఒక వెరైటీ తెచ్చి డెవలప్ చేసి పెట్టాము. ఇది అలహాబాద్ సఫేద కాదు, ప్లస్ ఇటు మన తైవాన్ జామ కాదు, ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పటి వరకు నెమటోడ్స్ రాలేదు, ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నడుస్తుంది రన్నింగ్. ఇప్పుడు ఇది మనకు 3 ఏళ్ళు అయింది. చెట్లు కూడా 30 దగ్గర 3 ఏళ్ళు అయినట్టే. 34 నెలలు ఏమైంది. మనం ఆల్రెడీ ఒక 10-15 కేజీలు తీసుకున్నాం చెట్టుకు. 34 నెలలు, ఇంచుమించు 34 నెలలు. 10-15 కేజీలు తీసుకున్నాం, ఒక్కసారి తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలకు తీసుకోవాలి జనరల్గా అయితే? జనరల్గా అదే 3 ఏళ్ళకి అంటారు, కానీ మనం ఈ 2 ఏళ్ళ తర్వాత మనకు ఆల్రెడీ వచ్చినాయి. మనకు ఆ కాసిన కాయలు అట్లే ఉంచుకున్నాము, తీసేసినాం. లాస్ట్ టైం ఎట్లా అనిపించింది కాయ? అంటే కాయ స్వీట్ జంబేర కంటే వీటికంటే స్వీట్ ఎక్కువ ఉంది, కానీ తోలు మందం ఉంది. తోలు ఎక్కువ మందం వచ్చింది, తోలు కొంచెం మందం వస్తుంది. అయితే లాస్ట్కు మొత్తము మెచ్యూర్ అయ్యేటాలుగా మాత్రము తోలు పలసగా అవుతుంది ఫైనల్ గా. అంటే కాయ పక్వానికి వచ్చేసరికి ఐటాలకు వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే స్వీట్నెస్ ఉంది. జంబేరా మన వీటన్నిటికంటే రంగాపూర్ జంబేరా కంటే కూడా తీపిదనం ఎక్కువ ఉంది మాల్టాలో. గింజలు చాలా తక్కువ ఉన్నాయి. గింజలు తక్కువ ఉన్నాయి. అంటే జ్యూస్ కు బాగా సూటబుల్ వెరైటీ. అయితే ఇంకొకటి ఒక ప్రత్యేకత అవపడ్డది ఏంటంటే కాయ మొత్తం కంప్లీట్ అయిపోయినాక కూడా, దాన్ని మెచ్యూర్ అయినాక కూడా కాయ రాలిపోవట్లేదు. మన జంబేరా వీటికి రాలినట్టు వడపోచి రాలిపోతుంది, దీనికి వడప అనేది లేదు. ఒక ప్రత్యేకత అవపడ్డది. చెట్టు తర్వాత సైజ్ ఎక్కువ అవుతా ఉంటే జ్యూస్ తక్కువ అయిపోయి కాయ ఇదైతుంది, కానీ చెట్టు మాత్రం అట్లే ఎండిపోతుంది. చెట్టు మీద కానీ కాయ రాలేదు. ఇది ఒక ప్రత్యేకత. దాని మీదనే ఉండి ఎక్కువ సైజ్ అవుతుంది. మళ్ళీ చాలా మంచి జ్యూస్ వచ్చినాక కూడా మళ్ళీ జ్యూస్ తగ్గుతూ వస్తుంది. కాయ అట్లే ఉంచి చూస్తాము. అయితే లాస్ట్ చెట్టు మీద ఎండిపోతుంది. కానీ కింద రాలేదు. అదొక ప్రత్యేకత. ఇంకా కమర్షియల్ గా దిగుబడి అయితే ఇంకా రాలేదు. కమర్షియల్ దిగుబడి నాకు రాలేదు. 3 ఏళ్ళలో ఇంకా ఇప్పుడే ఇట్లా వస్తున్నాయి కమర్షియల్ దిగుబడి. ఇదైతే ఏం లేదు, అయితే కొంచెం మొండిదే. ఇప్పుడు ఇదేదో మచ్చ వస్తుందని అన్నారు, ఇక్కడ కనపడుతుంది. ఇదేనా? ఇది సన్బర్న్. ఇది ఎండకు ఇట్లా ప్రతి బత్తాయి చెట్లకు, బత్తాయి కానీ జామ జనరల్ బత్తాయి కూడా ఎక్కువ వస్తుంది అట్లా. అది ఎక్కడైతే పడుతుందో ఆ పైస మందము ₹1 మందం అది ఎర్రగా అట్లా వస్తుంది. సన్బర్న్ అంటారు. సన్బర్న్ అంటాం. కాలిపోయింది అని సన్బర్న్, సూర్యుని వేడి ఎక్కువైపోయి కాలిపోయింది అని సన్బర్న్ అని అంటారు. మరి ఇట్లా ఉంటే ఈ కాయ కటింగ్ లో తీసుకుంటారా? జర ఇబ్బంది అనిపిస్తుంది, షైనింగ్ అనిపించదు, అది ఖరాబ్ అయిందని చెప్తారు. లోపల కూడా చూస్తే అక్కడి వరకు లోపల జ్యూస్ కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడ గట్టిగా లేదు, ఇక్కడ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. అక్కడ కొంచెం నీవు ఆ వాసన కూడా వచ్చినట్టు కొంచెం అదంతా బాగుండదు ఎందుకో జ్యూస్ కూడా అక్కడ. అంటే అది ఏ విధంగా చూసినా ఏ వెరైటీ లైన్ ఉంటుందా? ఈ వెరైటీ లైన్ ఈ బత్తాయికి మొత్తం ఎట్లా ఏ రకమైన వస్తుంది ఈ మధ్యన వస్తుంది. ఈ 3 ఏళ్ల నుంచి ఎండ వేడి టెంపరేచర్ 40-45 డిగ్రీలు ఎప్పుడైతే దాటిందో, ఇంతకు ముందు కూడా ఉండేది కదా అంత టెంపరేచర్లు, అంత ఉన్నా కూడా ఎందుకు అప్పుడు రాపోయేది. కానీ ఎక్కువ ఈ 3-4 ఏళ్ల నుంచి ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఈ సన్బర్న్ అనేది బత్తాయి చెట్ల మీద ఎక్కువ పడుతుంది. దానికి మందు మార్గం ఏం లేదు, ఏదో కవర్లు గివర్లు చెప్తారు, కానీ ఇంకా మనకి ఎప్పటికే వర్కౌట్
అవుతలేదు కాబట్టి దానికి ఖర్చు పెరుగుతుంది, అన్ని దానికి రాదు రాదు. అదొక ఇబ్బంది ఏంటంటే అందరు వాడు మార్కెట్ లో ఏదైనా ఒకటే రేట్ అని కొనుక్కొని పోతారు, దాన్ని స్పెషల్ గా కొనేటి వాళ్ళు లేరు కదా. ఓకే, కాబట్టి అట్లా. సో ఇట్లా ఇది మాల్టా జఫా పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది మరి? మాల్టా జఫా ఇల్లు కొన్ని చెట్లు పోయిన తర్వాత మళ్ళీ వేరే నర్సరీలో కొన్ని జఫా ఈ మాల్టాలనే చెట్లు పెట్టినప్పుడు మరీ చిన్న చెట్లు తెచ్చి పెట్టాం మేము. కొన్ని చెట్లు పోతే తెచ్చి పెట్టాం జఫా, అది కొంచెం ఎక్కువగా వస్తుంది జఫా. దీనికంటే మాల్టా జఫా గుత్తులు ఎక్కువగా వస్తుంది, ఎక్కువ ఖాతా అనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు బ్రెజిలియన్ ఆరెంజ్ ఎక్కడ తీసుకున్నారు? బ్రెజిలియన్ పక్కన ఉందన్న, అవతల కొబ్బరి చెట్లకు అవతలకి వెళ్దాం. ఇప్పుడు ఈ వెరైటీ బ్రెజిలియన్ సార్, బ్రెజిలియన్ ఆరెంజ్ అనేది ఇది వెరైటీ. అవును. ఇప్పుడు ఇది పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది సార్ ఈ చెట్టు? ఇది దగ్గర 4 years అయింది. 4 అంటే ఇది ముందు పెట్టుకున్నారు మిగిలిన వాటికంటే, న్యూ సెల్లార్ కంటే కూడా మాల్టా కంటే కూడా ఈ ముందు పెట్టాం. 4 years అయిపోయింది. ఇవి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఏనా? టిష్యూ కల్చర్ ప్లాంట్లే ఇవి మొత్తం, టిష్యూ కల్చర్ ప్లాంట్ 4 years అయిపోయి 5th year కూడా పడ్డది ఇంచుమించు. ఇప్పుడు ఇవి ఖాతా బాగానే ఉన్నట్టుందిగా చూస్తానికైతే. ఆ ఖాతా వస్తుంది, అయితే ఇది ఎందుకు ఎక్కువ మైక్రో న్యూట్రియంట్ జిప్సన్స్ ఎక్కువ పడుతుంది చెట్లకు. ఆ ప్లస్ కొంచెం కాయ కూడా ఈ జంబేరాల వాటిలో కాసినంత కాయ కాయట్లేదు, కాకపోతే సైజు బాగా వస్తుంది. సైజు ఇన్ టైం కొంత, ఇంకోటి లైఫ్ కూడా ఎక్కువ, అది తయారైనంత తొందరలో ఇది తయారైతలేదు. ఇది పిందె పడ్డ నుంచి కాయ కటింగ్ వరకు టైం 2 నెలల టైం ఎక్కువ తీసుకుంటుంది, 1-2 నెలలు ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, కాకపోతే ఇది ఒకటి ఏంటంటే జ్యూస్ మాత్రం బాగుంటుంది. 3 కాయలకు ఇంచుమించు 3 కాయలకు కేజీ అవుతుంది. 3 కాయలే వెయిట్ కేజీ వస్తుంది. మరి జ్యూస్ ఇది ఎట్లుంటుంది? పైన పొట్టు మందం ఉంటుంది, పల్సగా ఉంటుంది, పొట్టు పల్సగానే ఉంటుంది, పల్సగా ఉంటుంది. కలర్ కూడా లోపల జ్యూస్ వచ్చేసి మన సంత్రా కలర్ వచ్చేస్తుంది, ఆరెంజ్ లాగా ఉంటుంది, ఆరెంజ్ లాగా కలర్ వచ్చేస్తుంది, స్వీట్ మన తేనె లాగా అనిపిస్తుంది చూడడానికి లోపల కలర్. ఓకే, సో ఇవన్నీ చెట్లు పెట్టుకున్నారు ఈ బ్రెజిలియన్ ఆరెంజ్? బ్రెజిలియన్ ఆరెంజ్ మనం 900 చెట్లు పెట్టాం. 900 చెట్లు. ఇవి ఎంత దూరం తీసుకున్నారు? ఇది కూడా 9/18. 9/18 అంటే మధ్యలో జామ పెట్టుకున్నాం కాబట్టి ఇది 9 ఫీట్లు, అది 9 చెట్టుకు 18 ఫీట్లు వస్తుంది. మధ్యలో జామతో కలుపుకొని ఎటు చూసినా 9 అవుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు జామకు కూడా 18 ఫీట్లు తీసుకురా, మధ్యలో ఒకటి పెడితే పోయింది? లేదు, ఇవి 9 ఫీట్లు. 9 ఫీట్లు కానీ ఒక చెట్టు పోయినట్టు పోయింది. ఇంకా జామ పోతుంది, అక్కడక్కడ పోతుంది, ఇంకా పోయిందని మనం ఏమి చేస్తలేము. అది మొత్తం 9 ఫీట్లు అనమాట మొత్తం. సో ఇట్లా మీరు మొత్తము ఇది బ్రెజిలియన్ ఆరెంజ్, ఇంతకు ముందు చూసిందేమో మాల్టా చెట్లు పోయిన కాడ మాల్టాలని జఫా అనే వెరైటీ పెట్టుకున్నారు. అంతకంటే ముందు మనం చూసినది న్యూ సెల్లార్ గోల్డ్ చూసినాం, జంబేరీ చూసినాం, రంగాపూర్ చూసినాం. 5 కూడా పండిస్తున్నారు. కాకపోతే మీకు ఎక్కువ అనుభవం ఉన్నది జంబేరీ, రంగాపూర్ లో అనుభవం ఉన్నది. ఇది పెట్టుకొని 5 ఏళ్ళు అయింది. ఇది కూడా 5 ఏళ్ళు అయింది కాబట్టి నాకు కటింగ్ జరిగిందా ఇందులో ఏమైనా? బ్రెజిలియన్ ఆరెంజ్ ఒకసారి లాస్ట్ ఇయర్ కటింగ్ వచ్చింది, అదే వచ్చింది. కానీ నాకు ఎందుకంటే ఈ మాల్టా న్యూ సెల్లార్కు తక్కువ మెయింటెనెన్స్ అనిపిస్తుంది, కొంచెం డెలికేట్ ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. బ్రెజిలియన్ ఆరెంజ్ కి ఎక్కువ మెయింటెనెన్స్, అదే మీరు న్యూట్రిషన్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం కనబడుతుంది, పోషకాల లోపం కనబడుతుంది. కాబట్టి మీకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, దీనికి ఎక్కువ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీకు అనిపిస్తుంది. టైం కూడా 2 నెలలు ఎక్కువ అనిపిస్తుంది, కాయ కూడా తొందరగా. మార్కెట్ లో ఇప్పుడు వరకు వచ్చిన కాయలు అన్ని అమ్మినరా మీరు? అంటే అన్ని వెరైటీలు ఒకసారి అన్ని వెరైటీస్ అమ్మినా, ఏ దానికి ఏమన్నా అన్ని వెరైటీస్ ఒకటే రేటు పోతుంది, అన్ని వెరైటీస్ ఒకటే రేటు, అది ఎక్కువేం లేదు, ఏది లేదు. మాల్టా ఎక్కువ లేదు, అది లేదు. ఇంకా అది ఓసారి ఇప్పుడు మన లేత చెట్లు కాబట్టి ఆ స్కిన్ మందం ఉంది, అది ఇది అని అంటే ఇంకా అన్ని కలిపి ఏదో 20 రూపాయల లెక్కనే పోయినాయి యాక్చువల్ గానీ మొన్నటిసారి. కాకపోతే నేను కొన్ని చెట్లు ఇప్పుడు నా సొంతం దీంట్లోకి వెళ్ళి నేను అంట్లు ఫెయిల్ అయిన మొక్కలు తీసుకొని దాని సొంతం మంచిగా ఐఎస్ కాచే చెట్ల మీద గ్రాఫ్టింగ్ చేసి ఒక 4-5 చెట్లు చూస్తే అది కాచింది, అది ఎక్కువ కాయలు వచ్చినాయి. దీని మీద బ్రెజిల్ ఆరెంజ్ మీద గ్రాఫ్టింగ్ చేసిందా? అంటే ఈ కొమ్మలు కటింగ్ చేసుకొని ఇది కాదు. దీంట్లో కూడా మనకి ఏదైతే ఐఎస్ వచ్చిన మొక్క కాసిన మొక్క ఉందో ఆ మొక్కల అంట్లు తీసి మన దగ్గర దీని ఏదైతే మొక్క ఫెయిల్ అయితే వచ్చిన మొక్క ఉందో దాని గ్రాఫ్టింగ్, అదే మన రూట్ స్టాక్, ఆ రూట్ స్టాక్ ఆ చెట్లు వేరే డెవలప్ చేసి దాని మీద మనం డెవలప్ చేసిన చెట్లు కాయలు ఎక్కువగా వస్తుంది. టిష్యూ కల్చర్ కంటే మనం గ్రాఫ్టింగ్ బెటర్ అని అనిపిస్తుంది. టిష్యూ కల్చర్ మీద కంటే కూడా గ్రాఫ్టింగ్ బాగుంటుందేమో ఇందులో. ఏది బ్రెజిల్ ఆరెంజ్ లో బత్తాయిలో టిష్యూ కల్చర్ అంటే ఇది ఒకటే ఉన్నట్టు, వేరే ఏది లేదు. నాకు ఎందుకో ఇది మంచిగా అనిపిస్తుంది. ఏదో మన దాంట్లో కూడా మనం ఖచ్చితంగా మనము గ్రాఫ్టింగ్ చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు జంబేరీ అంటూ చాలా మంది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, మీరు ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు జంబేరీ గతంలో అయితే రైల్వే కోడూరులో తెచ్చారు, తిరుపతి దగ్గర. కానీ ఇప్పుడు ఎవడు నమ్మేటట్టు లేదు. ఎవడైనా మనం తెచ్చు చేసుకొని అసలు
ఒకవేళ వీలైతే జాతి మొక్కలు వస్తున్నాయని పెట్టినాక 4 గంటలకు ఖాతా రాలేదని తీసేసిన వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది ఈ మధ్య తిరుపతి యూనివర్సిటీ నుంచి తెచ్చిన వాళ్ళు కూడా పాపం నల్గొండ జిల్లాలో రైతులు చాలా మంది కూడా అవుతారు. కాబట్టి ఎవరిని నమ్మేటట్టు ఏం లేదు, అది ఓ విధంగా లక్కీ లాటరీ అయిపోయింది అది కూడా. కాబట్టి మనము వీలైతే రైతే చూసుకొని ఒక గ్రాఫ్టింగ్ మంచి తోట చూసుకొని బాగా కాసే చెట్లను ఎంపిక చేసుకొని దాంట్లో తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఈ నర్సరీ వాడిని తీసుకుపోయి ఆ గ్రాఫ్టింగ్ చేసి సొంత మన కళ్ళ ముంగలు అది కూడా కవర్లలో కట్టుకోవడం కరెక్ట్. భూమి మేము కట్టుకోవడం వల్ల నర్సరీలో కట్టిన నర్సరీలో కట్టి 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 ఆల్రెడీ నెమటోడ్స్ వచ్చి వస్తున్నాయి. ఆ మట్టిల్నే ఆల్రెడీ అన్ని దరిద్రం అంతా వస్తుంది. అది వచ్చి మనం పెట్టుకున్న చెట్లు కంప్లీట్ కొద్ది రోజులకే వేరుకూలు వచ్చి పోతున్నాయి. నేను గమనించిన కాడికి ఏంటంటే మనం కవర్లలో మన మట్టిని ఒక 1 year ముందే మట్టిని సేకరించి ఆ మట్టిలో ఎరువు గిట్ల కలుపుకొని దాన్ని బాగా ఎండబెట్టేసి మంచిగా 2-3 సార్లు మల్చింగ్ చేసి మట్టిని మనమే తెచ్చుకొని గ్రాఫ్టింగ్ చేసిన పుల్లలు తెచ్చుకొని ఇక్కడ కట్టించుకోవడం బెటర్. మనమే మన కళ్ళ ముంగల మన తోటలో ఇప్పుడు మీది తోట బాగుంది, మీ దాంట్లోనే తీసుకొచ్చి మంచి మొక్క కట్టించుకొని మనమే 6 నెలలు 1 year పెంచుకొని కవర్లో పెంచుకొని 100% బెటర్ అది. అదే అట్లా. ఇప్పుడు మళ్ళీ వేరే ఇట్లాంటివి కావాలంటే ఈ మాల్టా గానీ లేదా ఈ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా తోట ఉంది కదా సార్, ఇప్పుడు నా తోటలో మంచి కాసే చెట్లు వైరస్ లేనివి మంచి హెల్తీగా ఉన్న ప్లాంట్స్ ఏవి బాగా గ్రాఫ్టింగ్ చేసుకుంటే బెస్ట్. అంటే ఒక రైతు దగ్గర రైతునే నర్సరీ చేసుకోవాలి. ఏ రైతు అయితే సొంతంగా నర్సరీ చేసుకునే స్థాయిలో చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఒక అభ్యుదయ రైతు ఉన్నాడు, అభ్యుదయ బాగా మంచి నిజాయితీ రైతు ఉన్నాడు, మెయింటైన్ చేసే రైతు, ఆ రైతు దగ్గర ఓ పేరు చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి రైతు ఉంటే రైతు దగ్గరికి వెళ్ళి వీరు ఆ రైతుని పోయి సెలెక్ట్ చేసుకొని మొక్కలు చూసుకొని మంచిగా గ్రాఫ్టింగ్ అయితే 6 నెలలు ఓపిక బట్టి మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అట్లా ఇప్పుడు ఏదైనా ఏ బత్తాయి అయినా దాదాపుగా ఒక తీరుగానే వస్తుంది. రేట్ అయితే దిగుబడి కూడా దాదాపుగా కొంచెం అటు ఇటుగా వేస్తుంది. కాకపోతే ఇది జ్యూస్ వెరైటీ రేట్ ఎక్కువ పోద్దని చెప్తున్నారు. భవిష్యత్తులో ఏమైతుందో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు అనేది ఒకటి చెప్పారు. ఇప్పుడైతే లేదు. ఇప్పటి వరకు అయితే ఓపెన్ మార్కెట్ అని అమ్ముతున్నాం కాబట్టి అన్ని ఒకటే గాటినే కడుతున్నారు. కాకపోతే మేము ఆర్గానిక్ కాబట్టి నేను ఆర్గానిక్లో చేసిన కాబట్టి లాస్ట్ టైం నా దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది కాబట్టి నేను కొంచెం ఆర్గానిక్వి ఈ కాయలు కొంతమంది ఆర్గానిక్ ప్రియులు ఉంటే వాళ్ళు మేము ఆర్గానిక్ కాయలు కావాలన్న మాత్రం మంచి రేటు పెట్టుకొని కొనిపోయారు. కానీ చెప్పలేము, అది కూడా లారీలు పోవట్లేదు. ఏదో కొద్ది మొత్తంలో 50 కిలోలు 20 కిలోలు 10 కిలోలు అందరు చేసుకోలేరు కాబట్టి అట్లా నాకైతే లాస్ట్ టైం నేను 60 రూపాయలు 100 రూపాయల కేజీ కాదు కొంత అమ్ముకోగలిగిన అట్లా. కానీ ఓవరాల్ గా ఏది చూసినా ధరలు మాత్రం స్థిరంగా లేవు. 20,000 టన్ను పోతున్న పరిస్థితి ఉంది. ఈ టన్ అంటే 1000 కేజీలు కాదు 1100 కేజీలు అనేది బత్తాయిలో వచ్చింది కాబట్టి పెద్ద లాభదాయకంగా అయితే లేదనేది మీరు అంటారు. అంటే నేనేమంటానా అంటే ఇప్పుడు కుంకుడుకాయలు 50 రూపాయలు పోతున్నాయి అంటే 50 రూపాయల కిలో. సపోజ్ 50 ఇప్పుడు నీకు 20 రూపాయల కిలో అంటే మళ్ళీ 1100 కిలోలు. టన్ అంటే 1100 కిలోలు. మళ్ళీ దానికి సూటు రాటన్ అని వాడు అదేని ఇదని చెప్తాడు. మళ్ళీ మనకు దీనికి అది ఏదైనా బత్తాయి మన వేరే పండ్లు ఏమైనా జామ కానీ ఏవి కానీ కిలో అంటే కిలోనే, టన్ అంటే టన్నే. ఇది టన్ అంటే 1100 కిలోలు అవుతుంది. ఇంత చేసి రేటు రాక లాభం రాక ఇబ్బంది పడాల్సిన ఎన్నో విధాల ఈ బత్తాయిలో మాత్రం ఎన్నో విధాల మోసం అవుతుంది. ఎవరైనా మార్కెట్ స్టడీగా ఉంటే మాత్రం సరే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ రేట్లు చూస్తే మాత్రం కొనేటోళ్ళు లేడు కాబట్టి వాడు గీమ్లాడ్ ఇస్తే మార్కెట్ పోతే మార్కెట్లో మోసం, వాడు కమిషన్ ఇంత అంత అని చెప్తాడు. కాబట్టి నాకైతే ఇప్పుడున్న నేనైతే అంత హ్యాపీగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 ఏళ్ళ నుంచి అంత హ్యాపీగా బత్తాయిలో లేను. అంతకుముందు అయితే బాగుండే, అంతకుముందు కొన్నేళ్ళు పర్లేదు. మొత్తం మీద అప్పుడు బేరగాళ్ళు వచ్చేది కొంత ఇదేదో మెయింటెనెన్స్. ఆ రోజుల్లో నీకు ఎరువు 1000 రూపాయలు పెడితే ట్రాక్టర్ ఎరువు దొరికింది. ఈ రోజు 3000-4000 పెడితే ట్రాక్టర్ ఎరువు ఉంది. ప్లస్ ఆ ట్రాక్టర్ ఎరువు కొంటే అలా మొత్తం 25% ప్లాస్టిక్ కవర్లు బీర్ సీసాలే వస్తున్నాయి. అలా అంత మొత్తం మంచి పశువుల ఎరువు కూడా దొరకట్లేదు, అంత కల్తీ. అది వేయడం కూడా ఆ రోజు 60 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు లేబర్ ఉన్నారు. సరే వాళ్ళకి తప్పలేదు, వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు కాబట్టి వాళ్ళు 300-400 రూపాయలు లేదు, వాళ్ళు వస్తలేరు. మనుషులు కూడా ఒక విధంగా పని చేయట్లేదు. కాబట్టి రైతుకు మాత్రము లేబర్ పరంగా ఒక్కటని చెప్పలేము. లేబర్ పరంగా కష్టాలు మొదలవుతున్నాయి, ధరల పరంగా పెద్దగా లాభాలు లేవు కాబట్టి పెద్ద లాభదాయకంగా అయితే లేదు. పోతే ఒక రైతుకు ఒకసారి మోటార్ దీనికి హెవీ వాటర్ కావాలి, వాటర్ ఎక్కువ కావాలంటే నీకు మోటార్ రన్నింగ్ ఎక్కువ కావాలి. మోటార్ రన్నింగ్ ఎక్కువ అవడం వల్ల మోటార్లు ఎక్కువ కాలిపోతున్నాయి, మెయింటెనెన్స్ అది పెరిగిపోతుంది. ఒకసారి మోటార్ కాలిపోతే 20-30 పైపులు ఉంటున్నాయి. అది తీపియాలంటే 10,000 రూపాయలు ఉంటే మెకానిక్ 10,000 ఖర్చు వస్తుంది. 3 సార్లు మళ్ళీ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ దానికి ఇంచుమించు 30-40 వేల రూపాయలు సంవత్సరానికి 3 సార్లు కలిపితే అల్ల ఖతం అయిపోతుంది. డైరెక్ట్ ఏదో విధంగా ఎక్కువ నీళ్లు పెట్టే పంటలు ఏవి పెట్టుకున్నా కష్టమే. నేను అర్థం చేసుకుంటే తక్కువ నీరుతో పండేది, తక్కువ మెయింటెనెన్స్ పండుకుంటే అదే లాభము. అంటే ఇప్పుడు కుంకుడు కానీ ఉసిరి కానీ సీతాఫలం కానీ లేకపోతే ఇటువంటి వాటికి పోతే ఎక్కువ పెట్టుబడి లేదు, టైంకి ఎంతో వచ్చిన కాడికి ప్రాఫిట్ అది.
టెన్షన్ కూడా లేదు. ఓకే, అట్లా అది నా ఉద్దేశం. నమస్తే, థ్యాంక్ యూ. ఇది రైతు పద్మారెడ్డి గారు చెప్తా ఉన్నది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా వాళ్ళకు బత్తాయి సాగు చేస్తున్న అనుభవం ఉంది. మొట్టమొదట 91లో చెప్పారు కదా, ఇంతకుముందే మనం జంబేరి అంట్లు కొన్ని మొక్కలు చూసాము. దాదాపు 30 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా. సో ఆ చెట్లతో మొదలు పెట్టారు. అందులోనే కొన్ని అంతకంటే ముందు వేసుకున్న రంగాపూర్ చెట్టు కూడా కొన్ని ఉన్నాయన్నారు. ఇప్పుడైతే అవి లేవు, పూర్తిగా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఇది చూస్తున్నదేమో బ్రెజిలియన్ ఆరెంజ్. ఇంతకుముందు పక్కన ఒక తోటలో చూసాము, అదేమో మాల్టాలోనే జఫా అనే వెరైటీ కూడా వేసుకున్నాం అంటున్నారు. ఇది కాకుండా బ్రెజిలియన్ జంబేరి చూసిన దగ్గరే న్యూ సెల్లార్ గోల్డ్ కూడా మనం చూసాము. ఇట్లా అన్ని రకాల బత్తాయి మార్కెట్లో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయో అన్ని కూడా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది. ఇది ఇప్పుడు 5 సంవత్సరాల చెట్లు బ్రెజిలియన్ ఆరెంజ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ బాగున్నాయి మనం గ్రాఫ్టింగ్ కట్టించుకుంటే. కానీ టిష్యూ కల్చర్ అని చెప్పి ఏదైతే ఇస్తున్నారో అవి కొంచెం అయితే న్యూట్రియంట్ లోపం కనిపిస్తుంది, కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ రిస్క్ అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అదే దాంతోపాటుగా మాల్టా ఈ న్యూ సెల్లార్తో పోల్చినప్పుడు కొంచెం కాపులో కూడా కొంచెం తక్కువగా వస్తున్నట్టుగా కొంత పర్సెంటేజ్ అనిపించింది అనేది వారు అంటున్నారు. అదే న్యూ సెల్లార్ గోల్డ్ కానీ అదేవిధంగా మాల్టా కానీ జ్యూస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, జ్యూస్ వెరైటీల కింద పనికి వస్తాయి. ఇది కూడా జ్యూస్ వెరైటీ అంటున్నారు. ధరలు ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు, జ్యూస్ ఫ్యాక్టరీలకు వెళ్తుందని చెప్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం బత్తాయి పండించిన ప్రతి రైతు కూడా బహిరంగ మార్కెట్లో పండ్ల వ్యాపారులకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. మనం హైదరాబాద్ మార్కెట్కి ఏమైనా తీసుకెళ్తే అక్కడ కూడా ధరలు పడనివ్వడం లేదు. ఇక్కడ అడిగిన దానికంటే కూడా వీళ్ళందరూ కుమ్ముక్కాయి అక్కడ ఇంకా తక్కువ ధరకు అమ్ముతున్నారు. రైతుకు పూర్తిగా అక్కడ తీసుకెళ్ళినా నష్టమే తప్ప లాభం అయితే మిగిలే అవకాశం లేనే లేదు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసినా వృధానే అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళు అడిగిన రేటుకే ఇవ్వాల్సి వస్తుంది. గతంలో బాగానే ఉండే కొన్నాళ్ల పాటు, కానీ గత 3 సంవత్సరాల నుంచి ధరలు అయితే వర్కౌట్ కావడం లేదు. ఎందుకంటే 1000 కేజీలు అంటే 1000 కేజీలు కాదు బత్తాయిలు, మనం వ్యాపారికి ఇవ్వాల్సింది 1100 కేజీలు. అందులోనే వాళ్ళు దానికి సూట్ అంటున్నారు, రాటన్ అంటున్నారు, దాంట్లో తరుగు తీసి ధర తక్కువ చేస్తున్నారు. 20 రూపాయల కేజీ కూడా వెళ్ళని పరిస్థితులు అయితే ఈ సంవత్సరం ఉన్నాయి. ఎందుకంటే టన్ను 20,000 కూడా అడుగుతున్నారు కొన్నిసార్లు. గతంలో అయితే కొన్ని ఆఫ్ సీజన్లో 1,00,000 రూపాయలు కూడా 80,000 కూడా అమ్మిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ధరలు పూర్తిగా పడిపోయాయి. కాబట్టి ధరలు లేవు, దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎన్ని రకాల బత్తాయి సాగు చేసినా అదే ధర ఇస్తున్నారు, ఎన్ని రకాల బత్తాయి సాగు చేసినా పెద్దగా లాభాలు కూడా రావడం లేదు. కాబట్టి బత్తాయి సాగుతో అయితే నేను విసిగి వేసారిపోయాను. నీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, మోటార్లు కాలిపోతే అది పెద్ద ఖర్చు అవుతుంది. ఇన్ని రకాల రిస్కులు ఉన్నాయి కాబట్టి నీళ్లు తక్కువగా ఉన్న పంటల సాగుకు మొగ్గు చూపడం మంచిది అనేది తనకు అనిపిస్తుంది అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నారు. వారు సాగు చేస్తున్న కుంకుడులో మంచి లాభాలే తీసుకుంటున్నారు. జామ కూడా వేసుకున్నారు ఈ చెట్ల మధ్యలోనే. ఆ జామలో కూడా పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్తున్నారు. దాన్ని కాకుండా ఇంకా సీతాఫల్ కానీ ఉసిరి కానీ ఇలాంటి తక్కువ నీటి అవసరం ఉన్నటువంటి మొక్కలు పెంచుకుంటే ఎక్కువ రిస్క్ ఉండదు, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండకుండా కొంత ఈజీగా అవుతుందేమో అనేది తనకు అనిపిస్తుంది అని అంటున్నారు. కానీ అందరూ ఒకే వెరైటీ వేస్తే కూడా మార్కెట్లో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బత్తాయిలో మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంది, ధర తక్కువగా ఉంది, లాభం కూడా తక్కువగా ఉంది. చాలామంది ఈ బత్తాయి పట్ల ఆసక్తి కాదు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేది కూడా వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నీటి ఎదడి వచ్చినా కూడా చెట్లు కూడా చనిపోతుంటాయి, కొద్ది రోజులు కూడా సర్వైవ్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇన్ని కష్టాలు అధిగమించి సాగు చేస్తే ధరలు కూడా కలిసి రావడం లేదు. ధరలు స్థిరంగా ఉంటే, ధరలు బాగా వస్తే దిగుబడి అయితే పర్వాలేదు, బాగానే వస్తుంది, కానీ ధరలు కలిసి రావడం లేదు అనేది వారు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా కొత్తగా వేయాలనుకుంటే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇన్ని వెరైటీలు ఉన్నాయి, ఏ వెరైటీ వేసుకున్నా ఒకటే. జ్యూస్ సొంతంగా చేసుకునే వాళ్ళకి అమ్ముకుంటే కొంత లాభం వస్తుంది. వారైతే కొంతవరకు తక్కువ మొత్తంలో 50 కేజీలు 100 కేజీలు అమ్ముకోగలుగుతున్నాను తప్ప పెద్దగా వస్తే టన్నులు అయితే కొనేవాళ్ళు మార్కెట్లో ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. అలా ఉంటే ఒకవేళ అలా అమ్ముకోగలిగితే అప్పుడు కొంచెం మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటాయి అనేది వారు చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.